సార్ ఇక్కడ బెంగాల్ ఎలక్షన్స్లో సువేందు అధికారి ఉన్నాడు, అక్కడ స్థానికంగా లోకల్గా చాలా బలంగా ఉన్నాడు. మమతా బెనర్జీని ఎదిరించి పోరాడుతున్నారు ఎప్పటి నుంచో కూడా. సో ఇప్పుడు సక్సెస్ కావడం జరిగింది. దాని వెనకాల మోడీ ఇమేజ్ ఉంది. మీరు అస్సాంలో తీసుకున్నా కానీ హిమంత బిశ్వ శర్మ బలంగా ఉన్నాడు, దాని వెనకాల మోడీ ఇమేజ్ ఉంది. సో ఈ అట్లా తీసుకుంటే ఎక్కడ మీరు స్థానికంగా ఒక పార్టీ గెలిచింది అనుకున్నప్పుడు ఏదో ఒక వ్యక్తి స్థానికంగా ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది, దాని తర్వాత మోడీ అమిత్ షాల ఇమేజ్ తోటి కొంత వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోటి గెలుస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో ఆ విధమైన వ్యక్తి తెలంగాణలో ఉన్నారా ఆ పార్టీకి? మాకు వ్యక్తి మీద ఎప్పుడు మేము డిపెండ్ కాలే. ఈ రెండు మీద డిపెండ్ లేకపోతే గెలవడం కష్టం కదా అనే అది కష్టం కాదు. త్రిపురలో ఏముండే మాకు, త్రిపురలో మాణిక్ సర్కార్ వాజ్ బిగ్గెస్ట్ పవర్. చాలా చాలా కాలం నుంచి ముఖ్యమంత్రి ఉండే. మన ఆయన ఎదిరించేయడానికి మాకు వార్డు మెంబర్ కూడా లేడు కదా. మరి ఎట్లా గెలిచినాం 3 సార్లు మేము ఎట్లా వచ్చినాం? మాకు మహారాష్ట్రలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ గారు రాకముందు మాకు ఎవరుండే ఫేస్? నో వన్ వాజ్ అవర్ ఫేస్. అదేవిధంగా హర్యానాలో చూడండి, హర్యానాలో 3 సార్లు మేము గెలిచాం. ఎక్కడ మాకు ఎవరు ఫేస్ ఉండే? 2 సార్లు మార్చినాం. కట్టారు నవరే ఫేస్. కట్టారు తర్వాత అయ్యాడు వేసిన తర్వాత. మా దగ్గర వ్యక్తి మీద ఎవరు కూడా పార్టీలో మేము పోటీ చేయము, వ్యక్తి మీద ఆధారపడము. వ్యక్తి మీద ఆధారపడకుండా కార్యకర్తలు సిద్ధాంతము, కార్యకర్తల కష్టంతోనే మేము ఆధారపడతాము. నాయకుడి చూసి ఓటు వేసేటటువంటి ఎప్పుడు వస్తుందంటే మొత్తం ఒక స్ట్రక్చర్ నిర్మాణం అయిన తర్వాత, ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఆ నాయకుడు మంచి పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ టైం ఆయన పనికి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ అస్సాం పర్ఫార్మెన్స్. అంతకుముందు మన శర్మ రాకముందు మాకు శర్బానంద్ ఉండే కదా. శర్బానంద్ శర్బానంద్ ఉండే. శర్బానంద్ తర్వాత హిమంత్ బిశ్వ శర్మ వచ్చాడు. సో కాబట్టి వ్యక్తి మీద మేము ఎప్పుడు కూడా డిపెండ్ కాలే. ఫలిత ఢిల్లీ గెలిచినాం. ఎవరు? పర్వేష్ శర్మ అప్పుడు ప్రెసిడెంట్ తిరిగి చేశారు. కానీ ముఖ్యమంత్రి మన రేఖా గుప్తాకి ఇచ్చారు. సో కాబట్టి వ్యక్తిని మీదనే గెలుస్తాము, వ్యక్తి మీదనే ఒక ఆధారపడి ఉంటుంది పార్టీ అని కాదు. ప్రభావం ఉంటుంది కదా, వ్యక్తుల ప్రభావం లోపల స్థానికంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కరీంనగర్ గెలిచాము, నిజామాబాద్ గెలిచాము. తప్పకుండా వ్యక్తిగత ప్రభావం, నాయకుడు అంటే ఒక వ్యక్తిగత ప్రభావం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చూసే ఓటేస్తారు ఇది లేదు ఇక్కడ. మా పార్టీలో ఆ సిస్టమ్ కూడా డెవలప్ చేయలేదు. ఒక వ్యక్తి ఫేస్ మీద ఓటింగ్ ఎప్పుడు కూడా జరగదు. ఒకవేళ జరిగితే కూడా మంచిదే, ఆ నాయకుడికి మంచి ఇమేజ్ ఉన్నట్లే కాదు. బీజేపీలో ఒక అపోహ ఉంది సార్, పాతవారు కొత్తవారు అనే ఒక డిఫరెన్స్ కనబడతా ఉంది. నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళను సరిగా ట్రీట్ చేయట్లేదు, సరిగా గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళు బలమైనటువంటి నాయకులు అయినప్పటికీ అని చెప్పేసి ఒక అపోహ, ఒక కామెంట్ బీజేపీ పైన ఉంది. దాని గురించి మీరేమంటారు? నేను అదంతా బయట నిర్మాణం చేసి అవతల పార్టీ వారు నిర్మాణం చేసినటువంటి ఒక కథనం ఇది. మా దగ్గర అటువంటి నాయకులు కూడా, మీ నాయకులు కొంత మాట్లాడిన సందర్భాలు వాళ్ళకు ఒకటే కొత్త పాత అనేది వాళ్ళకు కూడా లేదు. నేను చెప్తాను, ఎందుకంటే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నా మొట్టమొదటి స్పీచ్లో నేను చెప్పాను, కొత్త పాత అనేది ఉండకూడదు, లేదు కూడా. ఎందుకంటే పార్టీలో చేరిన రోజే ఆ వ్యక్తి పార్టీ వ్యక్తి అవుతాడు. తర్వాత పార్టీలో కొత్త పాత ఎందుకుంటండి? ప్రజాక్షేత్రంలో ఎవరైతే ముందు నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాత వాళ్ళ. రాజకీయాలకు పార్టీలో సభ్యత్వం కొత్త ఉండొచ్చు, కానీ ప్రజా జీవితంలో పరిచయం పాతదే కదా. అందుకే ఏమన్నా అంటే పార్టీలో మనం ఒకవేళ జాయిన్ అయితే ఆ పార్టీ, ఇప్పుడు మన ఇంట్లో పిల్లగాడు పుడితే, అమ్మాయి పుడితే మనం ఏమంటాం, మన కుటుంబ సభ్యులు అవుతారు ఆ పుట్టినప్పటి నుంచే. సో మేము కూడా మా పార్టీలో చేరినప్పటి నుంచే మా కుటుంబ సభ్యులు. సో కాబట్టి పార్టీలో అటువంటి ఒక ఆలోచన లేదు. అటువంటి ఆలోచన కొత్త వాళ్ళు పెట్టుకున్నా, పాత వాళ్ళు పెట్టుకున్నా అది పార్టీ కోసం మంచిది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇద్దరు చెప్తున్నాను నేను. పాత ఆయన కొత్త, ఆయన పాత, నేను కొత్త ఆయన పాత, ఇటువంటి ఫీలింగ్ ఉంటే అది పార్టీకి మంచిది కాదు అని కూడా చెప్తున్నాను. మోడీ సభతో మీరు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకి? మోదీకు ప్రజలు బ్రహ్మరథం కట్టారు పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మోదీ గారి యొక్క ఏదైతే పర్యటనతో తప్పకుండా తెలంగాణ రాజకీయాల్లో మార్పులు జరుగుతాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, చూశారు, వాళ్ళ అవినీతి చూశారు, కుటుంబ పరిపాలన చూశారు, వాళ్ళ అహంకారాన్ని చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు, కాంగ్రెస్లో అవినీతి చూస్తున్నారు, వాళ్ళ మధ్య అనైక్యత చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాల్ని మోసపూర్వకమైనటువంటి ఒక మాట అని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా చూశారు. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకువద్దాం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఆలోచనకు ఈరోజు మోదీ గారి రాక, అది రెండు కూడా మాకు తోడుంటాయి. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి మాకు ఒక నైతికమైన బలము మోదీ గారి యొక్క
రాకతో ఉంటుంది చెప్పి మోడీ బహిరంగ సభ పేరు మీద కొన్ని వివిధమైనటువంటి అభిప్రాయాలు వస్తుంది సార్. ఫస్ట్ ఏమో మీరు జన ఆగ్రహ సభ అన్నారు, తర్వాత మోడీ బహిరంగ సభ, బీజేపీ బహిరంగ సభ అని చెప్పేసి మళ్ళీ ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది? కన్ఫ్యూజన్ ఏం కాదు దీంట్లో, అసలు దీంట్లో ఎటువంటి ఒక కన్ఫ్యూజన్ లేదు, ఎటువంటి ఒక ఆబ్జెక్షన్ లేదు. ఒకటే ఒక ఏంటంటే ఆగ్రహ అంటే హిందీలో రిక్వెస్ట్, తెలుగులోనూ ఆగ్రహం పెట్టినది, హిందీలో ఆక్రోష్ అని అంటారు. తెలుగులో ఆక్రోశం లేదు, పదం లేదు మనకు, అంటే ఆక్రోశం అని. సో కాబట్టి ఈ పదాన్ని మోదీ గారు వస్తున్న, మోదీ గారు ఆగ్రహ సభ అంటే నార్త్ లో అదేంటంటే రిక్వెస్ట్ సభ అయిపోతుంది. అంతేగాని దానికి మనం ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్, మేమే దాన్ని మార్చుకుని బహిరంగ సభ పెట్టినాం. యాక్చువల్లీ మొత్తం దేశంలో జన్ ఆక్రోష్ సభ. ఆక్రోష్ కి మనకు తెలుగులో పదానికి ఆగ్రహమే, కానీ హిందీలో ఆగ్రహం అనేది రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి ఆ వర్డింగ్ కొద్దిగా తెలంగాణ వరకు తెలుగులో చూస్తారు కదా, తెలంగాణ తెలుగు చూస్తారు కదా. మన గెస్ట్ బయటకి వస్తారు కదా, ఆయన కూడా అన్న ప్రధానమంత్రి వస్తున్నాడు, మేము ఆయనకి ఇవన్నీ చెప్పుకునేటటువంటి ఒక పరిస్థితి రానియకూడదు. అందుకనే దాన్ని బహిరంగ సభ మార్చడం, కానీ దాని పెద్ద అదేదో ఏంది మాకు మంచిదే, ఎందుకంటే దాని మీద కూడా ప్రజలు మీడియా ఆలోచిస్తున్న సంతోషమేది. ఇప్పుడు జనరల్ గా మోడీ అధికారిక పర్యటన గురించి వస్తున్నారు, చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కదా. సో దానిలో భాగంగా సీఎం పాల్గొనే అవకాశం ఉందా? ఉంటారు, జనరల్ గా ఉంటారు, ఇక్కడే కాదు. జనరల్ గా ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ చాలా బీజేపీ వ్యతిరేకంగా ఉండే, కానీ ప్రధానమంత్రిని ఎప్పుడు కూడా ఆయన ప్రోటోకాల్ తప్పలేదు. ఆయన ప్రధానమంత్రి రిసీవ్ చేసుకున్నాడు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాడు, ఆయన మీటింగ్ లో ప్రధానమంత్రిని తిట్టాడు, తిట్టే పాలసీస్ ని ప్రధానమంత్రి క్రిటిసైజ్ చేశాడు. మన స్టాలిన్ కూడా ఎక్కడైనా అంతే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం కూడా ఏదైనా జిల్లాకు పోతే అక్కడ అధికారికంగా కార్యక్రమం చేసిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెడతారు. పబ్లిక్ మీటింగ్ పొలిటికల్ మాట్లాడతారు, అధికారికంగా అఫీషియల్ మాట్లాడతారు. కాబట్టి అది ప్రాబ్లం కాదు.